ఇటీవలి కాలంలో హెచ్ఎస్బిసి హురూన్ గ్లోబల్ ఇండెక్స్ వాళ్ళు భారతదేశంతో పాటు ప్రపంచంలో ప్రసిద్ధి చెందినటువంటి సాఫ్ట్వేర్ సంస్థల యొక్క జాబితాను, ఆ సాఫ్ట్వేర్ సంస్థలకు అధిపతులుగా అంటే సిఇఓలుగా పనిచేస్తున్న వ్యక్తుల యొక్క డేటాను, వాళ్ళ యొక్క వివరాలను, వాళ్ళ పేర్లను ఇవ్వడం జరిగింది. ఆ డేటా ప్రకారంగా తీసుకుంటే ప్రపంచంలో అతి ఉన్నతమైనటువంటి సాఫ్ట్వేర్ సంస్థలకు అధిపతులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళలో గరిష్టంగా భారతదేశం వాళ్ళే ఉన్నారు. అందులో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు కూడా ఆ సంస్థలకు సిఇఓలుగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ఇండెక్స్ ప్రకారంగా తీసుకున్నట్లయితే సత్యనాదెల్లా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి, ఈయన మైక్రోసాఫ్ట్ సిఇఓగా ఉన్నారు. సుందర్ పిచాయ్ ఆల్ఫాబెట్ అనే సంస్థ, నీల్ మోహన్ యూట్యూబ్, థామస్ కురియన్ గూగుల్ క్లౌడ్, తర్వాత శంతన్ నారాయణ్ అడోబ్, ఆయనది తెలంగాణ రాష్ట్రము, తర్వాత సంజీవ్ లాంబా లిండే అనే సంస్థకు, తర్వాత వసంత నరసింహన్ నోవార్టిస్, తర్వాత అరవింద కృష్ణ ఐబిఎం ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్, ఇది ఈయన ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తి. తర్వాత విమల్ కపూర్ హనీవెల్, ఆ తర్వాత కెవిన్ లోబో స్టెక్కర్. కాబట్టి ఈ సంస్థలకు సిఇఓలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తులందరూ కూడా మన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తులు. కాబట్టి ఎగ్జామినేషన్లో జతపరచమనే పద్ధతిలో ఇందులో ఎవరైనా నలుగురు పేర్లు ఇచ్చి జతపరచమనే పద్ధతిలో అడిగేటువంటి అవకాశాలు అనేటువంటివి తప్పనిసరిగా ఉన్నాయి.